శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షిని యుధిష్ఠిరుడు అడిగితే శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర అంతా చెబుతున్నాడు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర చెప్తూ ఆ రామాదుల యొక్క జననము, రావణాదుల యొక్క జననము, తర్వాత ఆ రామచంద్రుడి యొక్క వనవాసము, సీతాపహరణము, అక్కడి నుంచి ఆ మారీచుని యొక్క వధ, ఆ తర్వాత కబంధుడి యొక్క వధ, ఆ తర్వాత అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతం మీద ఉండేటువంటి సుగ్రీవుణ్ణి కలవడము, కలిసిన తర్వాత ఆయన తోటి సఖ్యం చేయడము, ఇట్లాంటి ఈ వృత్తాంతాలన్నీ చెబుతున్నాడు. చెప్పిన తర్వాత ఆ సీతాదేవి పాపము మిక్కిలి బాధ చెందుతూ ఆ రావణాసురుడు ఆమెను తీసుకెళ్ళి అక్కడ అశోకవనంలో ఉంచాడు. అక్కడ అనేక మంది రకరకాలైన వికృతమైనటువంటి రాక్షస స్త్రీలందరినీ కూడా కాపలా పెట్టాడు. వాళ్ళని చూస్తేనే భయం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఈమెను చూసి హింసాపూర్వకమైన మాటలు మాట్లాడుతూ ఈ సీతాదేవిని తినేద్దాం లేకపోతే మరొకటి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే పాపం అక్కడ త్రిజట అనేటువంటి ఒక ఆమె ఆ సీతాదేవిని ఊరడించింది. ఆ తర్వాత ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి చెప్తున్నాడు. అసలు ఈ ప్రధానంగా ఈ మొత్తము వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఈ వీళ్ళ యొక్క చరిత్రను అంతటినీ కూడా వైశంపాయనుడు వ్యాసమహాముని యొక్క ఆదేశం మేరకు జనమేజయ మహారాజుకి తెలియజేస్తున్నాడు. తతస్తాం భర్తృశోకార్తాం దీనాం మలినవాససం మణిశేషాభ్యలంకారం రుదతీం చ పతివ్రతాం రాక్షసీభిరుపాస్యంతీం సమాసీనాం శిలాతలే రావణ కామబాణార్తో దదర్శోపసర్ప చ దేవదానవ గంధర్వ యక్ష కిం పురుషైర్యుధి అజితో అశోకవనికాం యయౌ కందర్ప పీడితః. అంతటా ఒకానొక రోజున ఈమె పాపము పతి వియోగం చేత బాధపడుతూ కూర్చుంది సీతాదేవి. అలాగే దీనురాలై బాధపడుతోంది. అలా ఉన్నటువంటి ఆ సీతాదేవి దగ్గర రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెను సేవిస్తున్నారు. అటువంటి సమయంలో ఆ సీత దగ్గరికి కామబాణ పీడితుడైనటువంటి ఆ రావణాసురుడు వచ్చాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు ఎవ్వరి చేతను ఎప్పుడూ యుద్ధంలో పరాజయమరుగినటువంటి మహావీరుడు ఆయన. అటువంటి రావణాసురుడు అశోకవనాన్ని చేరుకుని సీతాదేవిని చూచి మన్మథ బాధతో ఆమెను సమీపించాడు. దివ్యాంబరధర శ్రీమాన్ సుమృష్టమణికుండల విచిత్రమాల్యముకుట వసంతయవ మూర్తిమాన్. ఆ రావణాసురుడు ఎలా ఉన్నాడంటే దివ్యమైనటువంటి వస్త్రాలన్నీ ధరించాడు, అందమైనటువంటి మణిమయమైనటువంటి కుండలాలు అలంకరించుకున్నాడు, విచిత్రమైనటువంటి పూలమాలలు వేసుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే మూర్తిభవించినటువంటి వసంతుడిలా ఉన్నట్ట. న కల్పవృక్ష సదృశః యత్నాదపి విభూషితః శ్మశాన చైత్య ద్రుమవత్ భూషితోపి భయంకరః. అతడు అంత ప్రయత్నపూర్వకంగా అలంకరించుకుని కూడా అందమైనటువంటి ఒక కల్పవృక్షంగా లేడంటున్నాడు. ఎందుకంటే రావణాసురుడు రాక్షసుడు, అందువలన వాడు చూస్తేనే భయం వేస్తుంది తప్ప ఆనందం కలగదు. అంతలా అలంకరించుకున్నప్పటికీ కూడా వాడు కల్పవృక్షాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే కల్పవృక్షం ఏం కావాలంటే అది ఇస్తుంది. వీడు బాధ పెట్టేటువంటి వాడు. అందువలన ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే శ్మశానంలోని ఒక చైత్య వృక్షంలో భయంకరంగానే ఉన్నాడు, ఇంత అలంకారాలు అలంకరించుకున్నప్పటికీ అంటున్నాడు. సతస్యాహ తనుమధ్యాయాహ సమీపే రజనీచరః దదృశే రోహిణీమేత్యా శనైశ్చరయవగ్రహ. ఆ నిశాచరుడు ఎలా ఉన్నాడంటే అక్కడికి వచ్చి వెంటనే పాపం ఆ సీతాదేవిని సమీపించాడు, ఆమె దగ్గరికి వచ్చేటప్పటికీ ఎలా ఉందంటే శనిగ్రహం
రోహిణీ నక్షత్రం చెంత చేరినట్టుగా శనిగ్రహం రోహిణీ నక్షత్రం దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో అలాగా ఈ రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వస్తే అలా ఉంది అని అంటున్నాడు. స తాం ఆమంత్ర్య శుశ్రోణీం పుష్పకేతుశరాహత ఇదమిత్యబ్రవీద్వాక్యం త్రస్తాం రౌహీమివాబలాం. ఆ రావణాసురుడు భయంకర, అసలే భయపడుతోంది ఈమె. అంతేకాకుండా చంచలమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది, లేడిలా విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఈమె అబలైనటువంటి ఆ సీతను సంబోధిస్తూ ఇలా అన్నాడు. సీతే పర్యాప్తమే తావత్ కృతో భర్తురనుగ్రహ ప్రసాదం కురు తన్వంగీ క్రియతాం పరికర్మతే. ఇంతవరకు నువ్వు నీ భర్త మీద చూపినటువంటి అనుగ్రహం చాలా ఉందమ్మా, ఇంకనైనా నువ్వు నా మీద దయచూపు. ఇప్పటివరకు నువ్వు ఎదురు చూసావు నీ భర్త కోసం, నీ భర్త ఏమీ రాలే, అందువలన నువ్వు నన్ను అనుగ్రహించు. భజస్వమాం వరారోహే మహార్హాభరణాంబరా భవమే సర్వనారీణాం ఉత్తమా వరవన్నిని. ఓ సీతాదేవి, అతి విలువైనటువంటి వస్త్రాభరణాలు ధరించి నన్ను సేవించమ్మా. నా స్త్రీల అందరిలోకి కూడా నువ్వు శ్రేష్ఠురాలు అవుతావు, చాలా అందగత్తెవు నువ్వు. హాయిగా ఇక్కడ వీళ్ళందరి చేత సేవ చేయించుకుంటూ హాయిగా ఉండు. సంతి మే దేవకన్యాశ్చ గంధర్వాణాం చ యోషిత సంతి దానవకన్యాశ్చ దైత్యానాం చాపి యోషిత. నా దగ్గర దేవకన్యలు ఉన్నారు, గంధర్వ స్త్రీలు ఉన్నారు, దానవ కన్యలు ఉన్నారు, దైత్య స్త్రీలు ఉన్నారు. అనేక మంది స్త్రీలు నన్ను కోరి వచ్చారు, నేను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అందువలన అంతమంది స్త్రీలకి కూడా నువ్వే మహారాణిలా ఉండు, వాళ్ళందరూ కూడా నీకు సేవ చేస్తారు. చతుర్దశ పిశాచానాం కోట్యో మే వచనే స్థితాః ద్విస్తావత్ పురుషాదానాం రక్షసాం భీమకర్మణాం. నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు? 14 కోట్ల పిశాచులందరూ కూడా నా ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటారు. నరభక్షకులు, భయంకర కృత్యాలు చేసే రాక్షసులు అంతకు రెట్టింపు మంది ఉన్నారు. తతో మే త్రిగుణా యక్షాః ఏ మద్వచనకారిణః కేచిదేవ ధన్యాధ్యక్షం భ్రాతరం మే సమాశ్రితాః. అంతకంటే 3 రెట్లు యక్షులు నా ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే నా సోదరుడైనటువంటి ధనాధ్యక్షుడైనటువంటి కుబేరుణ్ణి ఆశ్రయించి ఉంటారు. గంధర్వాప్సరసో భద్రే మమాపానగతం సదా ఉపతిష్టంతి వామోరు యథైవ భ్రాతరం మమ. ఓ సీతాదేవి, మధుపానం చేసేటువంటి నన్ను గంధర్వులు, అప్సరసలు అందరూ కూడా నన్ను సేవిస్తూనే ఉంటారు. పుత్రోహమపి విప్రర్షేః సాక్షాద్ విశ్రవసో మునేః పంచమో లోకపాలానాం ఇతి మే ప్రహితం యశః. నేను కుబేరుడు నా సోదరుడే, ఆ కుబేరుడిలాగే సాక్షాత్తు బ్రహ్మర్షి అయినటువంటి విశ్రవసముని యొక్క కుమారుడు నేను. 5వ లోకపాలునిగా నా కీర్తి ప్రసిద్ధికి ఎక్కింది. ఎందుకంటే ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు నలుగురే దిక్పాలకులు, కానీ నేను 5వ దిక్పాలకుడిని. ఆ విధంగా నా యొక్క కీర్తి ప్రసిద్ధికి ఎక్కింది. దివ్యాని భక్ష్య భోజ్యాని పానాని వివిధాని చ యథైవ త్రిదశేషస్య తథైవ మమ భావిని. దివ్యమైనటువంటి భక్ష్యభోజ్యాలు, వివిధములైనటువంటి పానీయాలు అన్నీ ఇంద్రుడికి ఎలాగైతే వెళుతూ ఉంటాయో అలాగే నాకు కూడా లభిస్తూ ఉంటాయమ్మా. క్షీయతాం దుష్కృతం కర్మ వనవాసకృతం తవ భార్యా మే భవ శుశ్రోణి యథా మందోదరీ తథా. వనవాసం చేయడం వల్ల కలిగేటువంటి కష్టాలు, ఆ దుష్కర్మలు అన్నీ నీకు తొలగిపోవాలి. మండోదరి ఎలాగైతే నన్ను సేవిస్తుందో నా భార్యగా ఉంటూ, అలాగే నువ్వు కూడా నా భార్యవవు. ఇత్యుక్తా తేన వైదేహీ పరిభృత్య శుభానన తృణమంతరత కృత్వా తమువాచ నిశాచరం. అశివేనాతి వామోరు అజస్రం నేత్రవారిణ స్తనావపతితౌ బాలా సంహతావభివర్షతి ఉవాచ వాక్యం తం క్షుద్రం వైదేహీ పతిదేవత అని రావణాసురుడు ఈ విధంగా మాట్లాడేటప్పటికీ ఆ మాటలు విని చాలా బాధపడింది సీతాదేవి. ఆ వైదేహి ముఖం తిప్పుకొని గడ్డి పరకన మధ్యలో ఉంచుకుని ఆ రాక్షసుతో ఈ విధంగా పలికింది. ఆమె ఎలా ఉంది అంటే భర్తనే దైవంగా భావించేటువంటిది. అమంగళకరమైనటువంటి ఆ మాటలు వినేప్పటికీ ఆమె కళ్ళ నుంచి అశ్రుధారలు కారుతున్నాయి. అవన్నీ కూడా వక్షస్థలాన్ని తడిపేస్తున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ నీచుడైనటువంటి రావణాసురుడితో ఈ విధంగా అంటోంది. అసకృత్వదతో వాక్యం ఈదృశం రాక్షసేశ్వర విషాదయుక్తమే తత్తే మయా శృతమభాగ్యయా తద్భద్రముఖభద్రం తే మానసం వినివర్చతాం. నువ్వు చాలాసార్లు ఇటువంటి దుఃఖపూరితమైనటువంటి మాటనే మాట్లాడుతున్నావు. అభాగ్యురాలైనటువంటి నేను ఇవన్నీ వినాల్సి వస్తుంది. నీకు మేలు జరుగుతుంది, నీ మనస్సు మార్చుకోవయ్యా, మార్చుకుని ఆ శ్రీరాముణ్ణి శరణు కోరుకో. పరదారాస్మి అలభ్యాచ సతతంచ పతివ్రత నైచైవోపయుకి భార్య మానుషీ కృపణా తవ. నేను పరుడి భార్యను, పతివ్రతను, ఎప్పటికీ నేను నీకు లభించినటువంటి దాన్ని, దీనురాలను, మానవకాంతనైనటువంటి నేను నీకు భార్యగా తగనయ్యా. వివశాం దర్శయిత్వాచ కాంతం ప్రీతిమవాప్స్యసి ప్రజాపతి సమో విప్రహ బ్రహ్మయో నిప్పితా తవ. వివసురాలైనటువంటి నన్ను అవమానిస్తే నీకేం ప్రీతి కలుగుతుందయ్యా? నీ తండ్రి బ్రాహ్మణుడు, బ్రహ్మ నుండి ఉద్భవించినటువంటి వాడు, ప్రజాపతి లాంటి వాడు, అంత గొప్ప వంశంలో పుట్టావు నువ్వు. నచ పాలయసే ధర్మం లోకపాల సమక్కథం భ్రాతరం రాజరాజానం మహేశ్వర సఖం ప్రభుం ధనేశ్వరం వ్యపదిశన్ కథం త్విహ నలజ్జసే. నువ్వు లోకపాలుతో సమానమైనటువంటి వాడవని కూడా చెప్పావు. మరి ఆ లోకపాలుల యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించవా? అంతేకాకుండా రాజరాజు మహేశ్వరుడు సఖుడు అయినటువంటి కుబేరుడి యొక్క సోదరుడు నువ్వు. ఆ విధంగా చెప్పుకున్నావు. ఇటువంటి పని చేయడానికి నీ సిగ్గనిపించట్లేదా? ఇత్యుక్త్వా ప్రారుదత్ సీతా కంపయంతి పయోధరౌ శిరోధరాంచ తన్వంగి ముఖం ప్రచ్ఛాద్యవాసస అని ఈ విధంగా బాధపడుతూ పలికినటువంటి సీతాదేవి తన యొక్క ముఖాన్ని, మెడను బట్టతో కప్పుకుని పాపం వెక్కి వెక్కి బాధపడుతోంది. తస్యాహ హృదత్యా భావిన్యా దీర్ఘావేణీసు సంయుత దదృశే స్వసితా స్నిగ్ధ కాళీ వ్యాలీవ మూర్ధని. ఆ విధంగా ఏడుస్తున్నటువంటి ఆ సీతాదేవి యొక్క శిరస్సు మీద నల్లగా, నున్నగా, గట్టిగా చుట్టబడినటువంటి ఆ దీర్ఘవేణి అంటే ఆమె యొక్క కేశపాసమంతా కూడా ఒక నల్ల త్రాచు పాములా కనిపించిందట. శ్రుత్వా తద్రావణో వాక్యం సీతయోక్తం సునిష్ఠురం ప్రచ్ఛాఖ్యాతోపి దుర్మేధా పునరేవాబ్రవీద్వచ కామమంగాని మే సీతే దునోతు మకరధ్వజ నత్వాం అకామాం శుశ్రోణీం సమీష్యే చారుహాసినీం. ఆ సీతాదేవి పలికినటువంటి ఆ నిష్ఠురమైనటువంటి మాటలను విన్నటువంటి శ్రీ రావణాసురుడు దుర్బుద్ధితోటి అంత తిరస్కరింపబడినా మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు. సీత, మన్మథుడు నన్ను పీడిస్తున్నాడు. చక్కటి నవ్వుతో అందంగా ఉన్న కోరిక లేనటువంటి నిన్ను నేను పొందలేను. అందువల్ల నీ ఇష్టంతో నువ్వు నా భార్యవు కావాలి. కిన్ను శక్యం మయా కర్తుం యత్వమజ్జాపి మానుషం ఆహారభూతమస్మాకం రామమేవానురుజ్యసే. మాకు ఆహారంగా అయ్యేటువంటి మానవుడైనటువంటి రాముణ్ణే నువ్వు ఇంకా తలుచుకుంటున్నావు. అది నీకు ఉచితమైనటువంటిది కాదు. ఇత్యుక్త్వా తాం అనింద్యాంగీం స రాక్షసమహేశ్వర తత్రైవ అంతర్హితో భూత్వా జగామాభిమతాం దిశం. ఈ విధంగా మాట్లాడినటువంటి ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు అక్కడే అంతర్ధానమైపోయి మళ్ళీ తన ప్రదేశానికి తాను వెళ్ళిపోయాడు. రాక్షసీభి పరివృత వైదేహీ శోకకర్షిత సేవ్యమాన త్రిజటయా తత్రైవన్యవసత్తదా. ఆ రాక్షస స్త్రీలు చుట్టూ ఉండగా దుఃఖంతో పాపం కృషించిపోయినటువంటి వైదేహిని ఆ త్రిజట సేవిస్తోంది. అలా అక్కడే పాపం ఆ సీతాదేవి నివసిస్తోంది, ఆ విధంగా బాధపడుతూ. ఇది మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి సీతారావణ సంవాదే 81,200తమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో సీతారావణ సంవాదం అనేటువంటి 281వ అధ్యాయమైంది. 282వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయ మహర్షి వృత్తాంతాన్నంతటిని కూడా యుధిష్ఠిరాదులకి తెలియజేస్తున్నాడు. రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవేణాభిపాలిత వసన్ మాల్యవత పృష్ఠే దదృశే విమలం నభ. సుగ్రీవుడి యొక్క సంరక్షణలో
రాముడు లక్ష్మణుడితో కలిసి ఆ మాల్యవంత పర్వతం యొక్క పృష్ఠభాగంలో నివసిస్తూ ఆకాశం నిర్మలంగా ఉండడాన్ని చూశాడు. అంటే ఆ సుగ్రీవుడు చక్కగా రాజ్యపాలన నిర్వహించుకుంటూ మళ్ళీ తర్వాత ఎంతో కాలానికి రాజ్యం దక్కింది. అందువలన ఆనందంతో ఉన్నాడు. సరే, వర్షకాలం కదా, ఈ వర్షకాలం అయిన తర్వాత సీతాన్వేషణం ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వర్షకాలం అంతా కూడా రామచంద్రుడు, నువ్వు విశ్రాంతి తీసుకోవయ్యా, వర్షకాలం వెళ్ళిన తర్వాత మనం మన యొక్క కార్యక్రమాన్ని రూపొందిద్దాము అని చెప్పాడు. అందువలన ఆ శ్రీరామచంద్రుడు అక్కడే లక్ష్మణుడితో కలిసి మాల్యపర్వతం యొక్క వెనకాల భాగంలో నివసిస్తూ ఆకాశం కేసి చూశాడు. సదృష్ట్వా విమలే వ్యోమ్ని నిర్మలం శశలక్షణం గ్రహ నక్షత్రతారాభి అనుయాతమమిత్ర కుముదోత్పల పద్మానాం గంధమాదాయ వాయునా మహీధరస్తసీతేన సహసా ప్రతిబోధిత. ఆకాశమంతా నిర్మలంగా ఉంది. గ్రహ నక్షత్ర తారకలతో కూడిన స్వచ్ఛమైనటువంటి చంద్రుడిని చూస్తున్నాడు రాముడు. శత్రుమర్దనుడైనటువంటి రాముని యొక్క తెల్ల కలువల నల్ల కలువల పద్మాల సుగంధాన్ని మోసుకొస్తున్నటువంటి చల్లటి వాయువులు అకస్మాత్తుగా రాముడిని మేలుకొల్పేట. ప్రభాతే లక్ష్మణం వీరం అభ్యభాషత దుర్మనాః సీతాం సంస్మృత్య ధర్మాత్మా వృద్ధాం రాక్షస వేష్మని. ఆ ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముడు ఉదయాన్నే రాక్షసుని ఇంటిలో బందీగా ఉండేటువంటి సీత గుర్తుకొచ్చింది ఆయనకి. దాంతో మనస్సులో చాలా ఖేదాన్ని అనుభవించాడు. ఆ వీరుడైనటువంటి లక్ష్మణుతోటి ఈ విధంగా అంటున్నాడు, గచ్చ లక్ష్మణ జానీహి కిష్కింధాయాం కపీశ్వరం ప్రమత్తం గ్రామ్య ధర్మేషు కృతఘ్నం స్వార్థ పండితం. ఎందుకంటే వర్షకాలం వెళ్ళింది, శీతాకాలం ప్రవేశించింది. అయినా మరి వెంటనే సుగ్రీవుడు కబురు చేయలేదు. అందువలన వెంటనే ఆ రాముడికి కొద్దిగా కోపం వచ్చింది. వచ్చినటువంటి వాడే లక్ష్మణుడితో చెప్పాడు, లక్ష్మణ, నువ్వు ఆ కిష్కింధలో సంసార భోగాలతో బాగా మత్తిల్లు ఉన్నాడు ఆ సుగ్రీవుడు. అందువలన అతడు కృతజ్ఞుడయ్యాడు, చేసినటువంటి మాటను మరిచాడు, మన స్నేహాన్ని మరిచినట్టున్నాడు. స్వార్థాన్ని సాధించుకోవడంలో అతడు కృతకృత్యుడయ్యాడు. అందువలన అతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన, మన గురించి ఆలోచన చేస్తున్నాడా లేదా అని చూడు అన్నాడు. యోసౌ కులాధమో మూఢ మయా రాజ్యే అభిషేచిత సర్వవానర గోపుచ్ఛాః యం వృక్షాశ్చ భజంతి వై. ఆ వానర కులాధముడైనటువంటి ఆ సుగ్రీవుణ్ణి నేనే రాజ్యాభిషిక్తుడిని చేశాను. సమస్త వానరులు, లాంగులు, వృక్షాలు అతన్ని అందరూ సేవిస్తున్నారు. ఆ భోగాల్లో మత్తికి ఉన్నాడు. యదర్థం నిహతో వాలి మయా రఘుకులోద్వహ త్వయా సహ మహాబాహో కిష్కింధోపవనే తదా. ఆనాడు నీతో కలిసి కిష్కింధకు సమీపంలో వనంలోనే ఆ సుగ్రీవుడి కోసమని వాలిని నేను వధించాను. కానీ అది అతడు గుర్తుంచుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కృతఘ్నం తమహం మన్యే వానరాపసదం భువి యో మాం ఏవంగతో మూఢః న జానీతే లక్ష్మణ. ఆ నీచుడైనటువంటి సుగ్రీవుణ్ణి ఈ భూలోకంలో ఆ సుగ్రీవుడంత కృతజ్ఞుడు లేడని నేను అనుకుంటున్నాను లక్ష్మణ. లేకపోతే మరి కొంతకాలం విశ్రాంతి తీసుకోవయ్యాన్నాను, వర్షాకాలం అయిపోయినా కానీ అతడు వెంటనే వచ్చి మన దగ్గరికి ఏం చేద్దామనేటువంటి విషయం అడగట్లేదు. అందువలన అతడు గుర్తెరిగి లేడు కాబట్టి నువ్వు వెళ్ళోసారి అంటున్నాడు ఆయన. అసౌమన్యే నజానీతే సమయ ప్రతిపాలనం కృతోపకారం మాం నూనం అవమన్యాల్పయాధియా. ఉపకారం చేసినటువంటి నన్ను అల్పబుద్ధితో అవమానించి చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకోవాలని అతడు ఏమీ అనుకోవట్లేదు. దాని గురించి ఏమీ ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. యది తావదనుద్యుక్త శేతే కామసుఖాత్మక నేతవ్యో బాలిమార్గేణ సర్వభూతగతిం త్వయా. అతడు ఈ విధంగానే కామసుఖాసక్తుడై సీతాన్వేషణకి ఏమీ ప్రయత్నం చేయకుండా నిద్రపోతుంటే కనుక వాలి మార్గంలోనే సకల ప్రాణులు పొందేటువంటి గతిని అతడు పొందుతాడు అనేటువంటి విషయం అతడికి తెలియజెప్పు నువ్వు. లేకపోతే అతనికి నువ్వు ఆ విధంగా కలిగించు. అథాపి ఘటతే అస్మాకం మధ్యే వానర పొంగవతమాదాయైవ కాకుస్తత్వరావాన్ భవమాచరం. ఒకవేళ ఆ వానుడు మన కోసం పనిచేస్తున్నట్లయితే లక్ష్మణ అతన్ని వెంట పెట్టుకుని వెంటనే ఇక్కడికి రా, ఆలస్యం చేయకన్నాడు. ఇత్యుక్తో లక్ష్మణో భ్రాత్ర గురువాక్య హిచేరత ప్రతస్థే రుచిరం గృహ్య సమార్గణ గుణం ధను. వెంటనే అన్నగారు అలా పలగ్గానే ఆ అన్న మాట యందు
ఆ మంచి తత్పరుడైనటువంటి ఆ లక్ష్మణుడు వెంటనే బాణాలని, ఆ ధనుస్సుని తీసుకున్నాడు, బాణాలని అమృపతిని పెట్టుకుని వెంటనే బయలుదేరాడు. కిష్కింధాద్వారమాసాద్య ప్రవేశాని వారిత సక్రోధైతి తమ్మత్వా రాజా ప్రత్యుజ్జయో హరి. కిష్కింధా ద్వారాన్ని చేరుకున్నాడు. అడ్డు లేకుండా లోపలికి వెళ్ళాడు. అతను చూసేటప్పటికే చాలా క్రోధంగా ఉన్నాడని తెలిసి వెంటనే రాజు అయినటువంటి సుగ్రీవుడు గబగబగా ఎదురుగా వెళ్ళాడు. తం సదారో వినీతాత్మా సుగ్రీవ ప్లవగవాధివ పూజయా ప్రతిజగ్రాహ ప్రియమాణ సదర్హయా తమబ్రవీత్ రామవచ సౌమిత్రురకుతో భయ. వెంటనే భార్యాసహితుడై వానరరాజు అయిన సుగ్రీవుడు వినయంగా లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు. ఆ లక్ష్మణుడిని పూజించాడు, ఆయన తోడ్కొని వెళ్ళాడు. ఎవ్వరికీ భయపడినటువంటి సౌమిత్రి ఆ పూజతో ప్రసన్నుడైనప్పటికీ కూడా రాముడు చెప్పాల్సినటువంటి మాటలన్నీ చెప్పాడు. సతత్సర్వమశేషేణ శ్రుత్వా ప్రహ్వకృతాంజలి సభృత్యదారో రాజేంద్ర సుగ్రీవో వానరాధిప ఇదమాహవచ ప్రీతో లక్ష్మణం నరకుంజరం. అదంతా విన్నాడు సుగ్రీవుడు. వినయంతో చేతులు జోడించాడు. మహానుభావ అని ఆ భార్య అనుచరులతో కలిసినటువంటి ఆ సుగ్రీవుడు ఆ లక్ష్మణుడితోటి ప్రీతి పొందినటువంటి వాడై ఈ విధంగా వినయంగా మాట్లాడేట. నాస్తి లక్ష్మణ దుర్మేధా నా కృతజ్ఞో న నిర్గుణ శ్రూయతాం య ప్రయత్న మే సీతా పర్యేషణే కృత. ఓ లక్ష్మణ, నేను దుర్మార్గుణ్ణి కాదయ్యా, కృతజ్ఞత లేని వాడిని అసలే కాదు, దయలేనటువంటి వాడిని కూడా కాదు. సీతాన్వేషణ కోసం నేను చేసినటువంటి ప్రయత్నం చెప్తాను విను. దిశ ప్రస్థాపిత సర్వే వినీతా హరయో మయా సర్వేషాంచ కృతకాలో మాసేన ఆగమనం పునః. వినీతులైనటువంటి వానరులందరినీ నేను పిలిపించి వాళ్ళతో మాట్లాడాను. అన్ని దిక్కులకి వాళ్ళని పంపించాను. 1 నెల రోజులకు తిరిగి అందరూ రావాలని వాళ్ళందరికీ సమయావధిని కూడా నేను విధించాను. ఏరియం సవనాసాద్రిహి సపురా సాగరాంబరా విచేతవ్యా మహీవీర సగ్రామ నగరాకరా. వీళ్ళందరూ అడవులు, కొండలు, పట్టణాలు, గ్రామాలు, నగరాలు అని సముద్రమే హద్దుగా కలిగిన, సముద్రమే వసనంగా కలిగినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా సీత కోసం అన్వేషిస్తారయ్యా. సమాస పంచరాత్రేణ పూర్ణో భవితుమర్హతి తతశ్రోషిత రామేణ సహిత స్వమహత్ప్రియం. ఆ మాసం కూడా ఇంకా 5 రోజుల్లో పూర్తవుతుంది. రామునితో కూడా అప్పుడు ప్రియమైనటువంటి వార్తలను వింటావయ్యా అన్నాడు. ఇత్యుక్తో లక్ష్మణస్తేన వానరేంద్రేణ ధీమత చక్వా రోషమదీనాత్మా సుగ్రీవం ప్రత్యుపూజయత్. ఆ మాట విన్న తర్వాత లక్ష్మణుడికి ఒక కోపం తగ్గింది. వెంటనే ఆయన కోపాన్ని విడిచిపెట్టి ఉదారమైన హృదయంతో సుగ్రీవుడిని తిరిగి పూజించాడు. ఆ సుగ్రీవుడు చేసిన పని కూడా అతనికి నచ్చింది. స రామం సహ సుగ్రీవ మాల్యవత్ పృష్ఠమాస్థితం అభిగమ్యోదయం తస్య కార్యశ్చ ప్రత్యవేదేత్. వెంటనే సుగ్రీవుడితోటి కలిసి ఆ మాల్యవంత పర్వతం మీద, ఆ పర్వతం యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి రాముడి దగ్గరికి వచ్చారు. ఇద్దరు కూడా వచ్చి సీతాన్వేషణం అనే ఆ కార్యం ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇత్యేవం వానరేంద్రాస్తే సమాజగ్ముస్సహస్రస దిశస్తిస్రో విచిత్యాజానతు ఏ దక్షిణాంగతా. అయితే 3 దిక్కులకి వెతకడానికి వెళ్ళారు అనేక మంది రాక్షసులు. అంటే తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు, దక్షిణ దిక్కు కూడా కొంతమంది వెళ్ళారు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి అదంతా వెతికేసినటువంటి వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నట్ట. అయితే కేవలం దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రము వాళ్ళు రాలేదట. వాళ్ళు వచ్చి ఆ 3 దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ విధంగా చెప్పారు. ఆ చక్షుస్తత్ర రామాయ మహింసాగర మేఖలాంబిచితాంనతు వైదేహ్య దర్శనం రావణస్యవా. ఈ సముద్ర పర్యంతం ఉన్న భూమిని అంతటినీ మేము వెతికాము, సీత కానీ రావణాసురుడు కానీ మాకు కనపడలేదు అని వాళ్ళందరూ కూడా రాముడికి ఈ 3 దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. అయితే 4వ దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారో అది ఆలోచిద్దాము దాన్ని బట్టి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం నిరీక్షిస్తున్నారని తెలియజేస్తూ స్వస్తి.